నమస్తే. ఇక వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మంచు మనోజ్ ఫ్యామిలీ ఈ గొడవలో ఇంకొక ట్విస్ట్. మరి అంటే ఆల్రెడీ వాళ్ళు అన్నదమ్ముల మధ్య పంచాయతీ, రోజుకో పంచాయతీ చూసినాం. నిన్న ఏదో జనరేటర్ల చక్కెర వచ్చిరట, జనరేటర్ నడవద్దని దాని మీద గొడవ. అంతకుముందు చూసినాం ఇక బౌన్సర్లు, వీళ్ళ బౌన్సర్లు వాళ్ళ బౌన్సర్లు ఇద్దరు కొట్టుకోవడము, దొబ్బుకోవడము, వీళ్ళు ఆయన తిట్టుకోవడము, పోలీస్ కేసులు, ఇక జర్నలిస్ట్ మీద దాడి, అది కూడా చూసినాం. మోహన్ బాబు ప్రజెంటు ఆయన విచారణ ఎదుర్కొంటున్నాడు. జర్నలిస్టు దాడి ఘటనలో ఆయన నిన్న పోయి జర్నలిస్టును కలిసిండు, పరామర్శించారు. సరే, వాళ్ళ లోపల చర్చలు జరుగుతున్నట్టున్నాయి. ఈ కేసు కాకుండా ఇక అక్కడక్కడనే క్లోజ్ చేయడానికే మోహన్ బాబుకు ఆ జర్నలిస్టుకు మధ్య కూడా చర్చలు ఏదో నడుస్తున్నట్టున్నాయి. లేదంటే ఇప్పటికీ యాక్చువల్లీ మోహన్ బాబును అరెస్ట్ చేసి ఉండాల్సిందే, కానీ అరెస్ట్ అయితే చేయలేదు. ఆల్రెడీ వాళ్ళ పోలీసులు కూడా అదే చెప్తున్నారు. 24th వరకు ఆయన టైం అడిగిండు, మేము ఇచ్చినాం. ఒకవేళ అప్పటి వరకు ఆయన కరెక్ట్ స్పందించకుంటే మేము విచారణకు పిలుస్తాం, విచారణకు రాకుంటే మేము అరెస్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ మంచు ఫ్యామిలీ గొడవ ఇట్లా నడుస్తుండగానే ఇంకొక ట్విస్ట్ అయితే వచ్చింది. మరి మంచు మనోజ్ తో పాటు ఆయన భార్య భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందట. మరి రాజకీయ రంగ ప్రవేశమే ఇప్పుడు సంచలన న్యూసు. ఎందుకంటే ఈమె జనసేనలో జాయిన్ కాబోతుందట. జనసేనలోకి మంచు మనోజ్ వాళ్ళ భార్య మౌనిక ఈరోజు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిర్రు. ఆళ్ళగడ్డ ఈరోజు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వాళ్ళది జయంతి ప్రోగ్రాం ఏదో ఉంది. ఆ ప్రోగ్రాం కోసం వాళ్ళు వెళ్ళి అక్కడనే రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన కూడా చేయబోతున్నారు. పెద్ద ర్యాలీ అంట, 1000 కార్లతోని వాళ్ళు ర్యాలీగా వెళ్ళి అక్కడ చేయబోతున్నారు ప్రకటన అని ఇప్పుడైతే ఒక సంచలన వార్త బయటకి వచ్చింది. ఆల్రెడీ భూమా ఫ్యామిలీ గురించి మనకు తెలుసు. వాళ్ళిద్దరూ శోభా నాగిరెడ్డి వాళ్ళిద్దరు కూడా కర్నూలులో చాలా పెద్ద ఎత్తున రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు మంత్రులుగా పనిచేసారు. వాళ్ళకి మంచి పట్టుండే. కాకపోతే శోభా నాగిరెడ్డి ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి కూడా హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు కొన్ని సంవత్సరాలకే. వాళ్ళిద్దరి బంధం కూడా చాలా గట్టిగా ఉంటుండే. మరి అప్పట్లో వాళ్ళు అదే చిరంజీవి పార్టీ ఉండే కదా, ఆ పార్టీలో కూడా ఆయన చేసిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన పనిచేసిండు. వాళ్ళు అప్పట్లో అక్కడి నుంచి గెలిచిరు, చాలా రోజులు ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిరు. ఆ తర్వాత ఇక చూసినాం మనం రాజకీయ రంగ పరిణామాలు చాలా వేగంగా మారినాయి. సరే, ఆ తర్వాత భూమా మౌనిక వాళ్ళ అక్క భూమా అఖిలప్రియ గతంలో మంత్రిగా కూడా పనిచేసారు మనకు తెలుసు టీడీపీ హయాంలో. ఆ తర్వాత వైసీపీ హయాంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఓడిపోయారు. గెలిచిరు, మళ్ళీ ఆళ్ళగడ్డ నుంచి గెలిచింది. ఆమె ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మరి ఆమె టీడీపీలో ఉంది. మరి ఆల్రెడీ ఆమె టీడీపీలో ఉంది వాళ్ళ అక్క. మరి వీళ్ళు కూడా యాక్చువల్ టీడీపీలోకి వెళ్ళొచ్చు, కానీ వీళ్లకు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ మౌనిక అంటే ఈమె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయనికే దాదాపు నిర్ణయానికి వచ్చిందట. ఇక మన గొడవలతోటి ఇంకా అది ఫాస్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ మౌనిక జనసేన పార్టీలో చేరబోతుందట. ఈరోజు ప్రకటన చేసి ఆ తర్వాత త్వరలోనే వాళ్ళు పార్టీలో చేరబోతున్నారు అని మనకైతే సమాచారం అందుతుంది. ఆల్రెడీ మౌనిక రాజకీయ ప్రయాణం మీద మంచు మనోజ్ గతంలోనే చాలా క్లారిటీ ఇచ్చారు. నాకైతే రాజకీయ ఆశలు లేవు, నేనైతే రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన లేదు. కానీ మౌనిక వెళ్ళాల్సి వస్తే ఆమె నేను సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తా. ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి రాజకీయంగా ఆమెకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తా, కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని ఆల్రెడీ మంచు మనోజ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మన ఫ్యామిలీ గొడవలు అంటే ఇక మొత్తం ఈ గొడవలు అయితే చాలా పెద్దగా అయిపోయినాయి. ఇక మొత్తం ఆ పరువు బజార్న పడ్డదనుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు కూడా ఇక రాజకీయ రంగ ప్రవేశం చేయాలని డిసైడ్ అయితే చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇక రాజకీయం మాకు ఈ ఫ్యామిలీ గొడవలు కానీ ఇంకా ఏదైనా కానీ కావాలంటే మనకు సపోర్ట్ కావాలి రాజకీయంగా అని మరి వీళ్ళు రాజకీయ రంగ ప్రవేశానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళైతే జనసేన పార్టీలో చేరబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మరి అతి త్వరలోనే వీళ్ళ జనసేనలోకి వీళ్ళ ప్రవేశం కూడా ఉండబోవచ్చు అని మనకైతే సమాచారం అందుతుంది. ఇక చూడొచ్చు వీళ్ళ అక్క భూమా అఖిలప్రియ టీడీపీలో ఉన్నారు. ఇక మోహన్ బాబు కొంచెం బీజేపీ సపోర్టర్ అయినా ఆల్రెడీ బీజేపీకి కొంచెం ఫేవర్గా ఉంటూ ఉంటారు. ఇక
తండ్రి ఎక్కడుంటే ఈయన కూడా అక్కడనే ఉంటాడు. మంచు వాళ్ళ అన్న వాళ్ళ పెద్ద కొడుకు మంచు విష్ణు మరి తండ్రికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా బీజేపీ పార్టీ అనుకోవచ్చు. వాళ్ళ అక్కనేమో టీడీపీలో ఉంది. మరి వీళ్ళంతా కూడా కూటమే మళ్ళా. ఎందుకంటే ఏపీలో మనం చూసినాం ఇలా కూటమి ప్రభుత్వమే నడుస్తుంది, అంతా మిత్రపక్షాలే. మరి మిత్రపక్షాలు మూడు పార్టీలకు మంచు ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒకరైతే సపోర్టు చేస్తున్నారు. ఈయన జనసేనలోకి వెళ్తే వీళ్ళు బీజేపీలో ఉన్నట్టు. ఇక వాళ్ళ అక్క మంచు భూమా మౌనిక వాళ్ళ అక్క భూమా అఖిలప్రియ టీడీపీలో ఉన్నారు. కాబట్టి ఇక వీళ్ళ ఫ్యామిలీ ఈ రిలేషన్లో ఇక తలా ఒక దిక్కు వాళ్ళు కూడా ఉన్నట్టయితే నడుస్తుంది. మరి ఈ రాజకీయ రంగ ప్రవేశం మరి వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది, మరి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ అక్క ఒక స్థానం నుంచి చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఒకవేళ ఆమె చేయాల్సి వస్తే రాజకీయాలు ఎక్కడి నుంచి చేస్తారు ఏంటి అనేది కూడా మనం అయితే చూడాల్సి ఉంది. మరి ఇదైతే పెద్ద బ్రేకింగ్ న్యూసే. ఎందుకంటే మరి నిన్నమన్న ఫ్యామిలీ పంచాయతీల మీదనే నడుస్తూ ఉంది. అకస్మాత్తుగా ఇది డైవర్షన్ తీసుకుంది. ఇప్పుడు సడన్గా డైవర్షన్ తీసుకొని రాజకీయ రంగంలోకి వెళ్ళిపోతుంది. మరి రాజకీయం ఎంతవరకు అవుతుంది, మరి నిజంగానే వాళ్ళు పార్టీలో చేరుతారా, మరి భూమా మౌనిక ఎలాంటి ప్రకటన చేయబోతుందని అయితే మనము చూడాల్సి ఉంది. మరి దీని మీద మనకు అతి త్వరలోనే క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది.